రికార్డింగ్ వీడియోస్ రాలేదా ఎవరికి? మెయిల్ చేశారా? రిప్లై వచ్చిందా మెయిల్ నుంచి? లేదు సార్, రాలేదు. ఓకే. సో ఎస్టర్డే ఏం డిస్కస్ చేసాం మనం? పైథాన్ స్ట్రింగ్స్ అయినా స్ట్రింగ్స్ రిప్రజెంటేషన్ విత్ ఎగ్జాంపుల్స్, ఆపరేటర్స్ చూపించాను, స్ట్రింగ్ ఫార్మాట్స్ కూడా చూపించాను. ఫార్మాట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఆన్లైన్ ఆఫ్లైన్ ఎనీవన్ హ్యావ్ డౌట్ ఇన్ ఫార్మాట్స్? లేవా? సో నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్ ఫస్ట్ మెథడ్ వచ్చి లెంత్. ఫస్ట్ మెథడ్ వచ్చి ఆన్లైన్ స్క్రీన్ విజిబులా? ఎస్ సార్. సో ఫస్ట్ Yes, మెథడ్ sir. వచ్చి లెంత్. లెంత్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్ ది లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్స్. మీకు దాంట్లో ఉండే క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి మీకు అవుట్పుట్లో ప్రొవైడ్ చేస్తుంది లెంత్. దాని యొక్క లెంత్ని ఐడెంటిఫై చేయడానికి మై స్ట్రింగ్ ఈక్వల్స్ టు పైథాన్ అండర్ స్కోర్ ఈస్. ఓకేనా? మై స్ట్రింగ్ ఈక్వల్స్ టు పైథాన్ అండర్ స్కోర్ ఈస్ లెంత్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ మై స్ట్రింగ్. ఇప్పుడు మై స్ట్రింగ్లో ఏం స్టోర్ అయింది? పైథాన్ ఈజ్. పైథాన్ ఈజ్ అనేది మై స్ట్రింగ్లో స్టోర్ అయింది. సో ఇప్పుడు నేను ఏ దాన్ని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నా? మై స్ట్రింగ్. సో ఎంత ఉన్నాయి దాంట్లో డేటా లెంత్? 9. ఎలా చెప్తున్నా 9 అని? అవునా? పైథాన్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. స్పేస్ ఒకటి 7, 8, 9. 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో కౌంట్ అన్ని ఎలా దాని మీద జరుగుతున్నాయి? ఇండెక్స్ మీదనే కదా. అది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని అవుట్పుట్ ఇస్తుంది మీకు. ఓకేనా? లెంత్ లెన్ అని చెప్తారు, షార్ట్ ఫామ్ లెన్. ఓకే. నెక్స్ట్ లోయర్ కేస్ అప్పర్ కేస్. సో లోయర్ కేస్ అప్పర్ కేస్ సింపుల్గా డేటా అనేది లోయర్ నుంచి అప్పర్ కన్వర్ట్ చేయాలన్నా, అప్పర్ నుంచి లోయర్ కన్వర్ట్ చేయాలన్నా యూ క్యాన్ యూస్ దిస్ లోయర్ కేస్ అప్పర్ కేస్. ఎన్ఎల్పి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటుంది ఒక కాన్సెప్ట్, ఒక టెక్నాలజీ. దాంట్లో మనం ఆల్మోస్ట్ డేటా టెక్స్ట్ డేటా అంతా లోయర్ కేస్లోనే కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఎందుకు సార్ లోయర్ కేసెస్లో కన్వర్ట్ చేయాలంటే మీకు కేస్ సెన్సిటివ్ అనే వర్డ్ చెప్పాను కదా. క్యాపిటల్ డి అని ఒకటి ఉంటే స్మాల్ డి, వర్డ్స్ మీనింగ్ సేమ్ బట్ రాసే ఫార్మేషన్ డిఫరెంట్ అవుతుంది. అవునా? అలా ఉన్నప్పుడు మనకి టోకన్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవుతాయి. టోకన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ క్రియేట్ అయిపోతాయి. ఎక్కువ క్రియేట్ అయినాయి అనుకో ట్రైన్ చేయడానికి ఈజీ అవుతుందా? ఆల్గరిథం అవ్వదు కదా. సో అందుకోసమే మొత్తం కంప్లీట్గా మనం లోయర్ కేస్లో కన్వర్ట్ చేసేస్తాం. డేటాని కంప్లీట్ టెక్స్ట్ డేటాని లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తాం. ఆ టెక్స్ట్ డేటాని కన్వర్ట్ చేయాలంటే మీకు ఏదో ఫంక్షన్ తెలియాలి కదా, మెథడ్. అదే ఈ లోయర్ మెథడ్. ఓకేనా? స్ట్రింగ్స్లోనే కదా మనం మొత్తం టెక్స్ట్ డేటా ఉండేది. ఆ డేటాని లోయర్లే కన్వర్ట్ చేస్తాం కాబట్టి మై స్ట్రింగ్ ఈక్వల్స్ టు హెలో. దాన్ని అప్పర్లే కన్వర్ట్ చేయాలంటే డాట్ అప్పర్ మెథడ్ యూస్ చేస్తాం. లోయర్లే కన్వర్ట్ చేయాలంటే డాట్ లోయర్ అని యూస్ చేస్తాం. క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? 2 థింగ్స్. లోయర్ ఎందుకు యూస్ చేస్తారు, అప్పర్ ఎందుకు యూస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ స్ట్రిప్. స్ట్రిప్ ఏం చేస్తుందంటే రిమూవింగ్ వైట్ స్పేసెస్. వైట్ స్పేసెస్ అంటే ఏంటి సోనియా? వైట్ స్పేసెస్ అంటే ఏంటి? ఇండెంటేషన్స్. యా, ఎన్ని ఉంటాయి ఇండెంటేషన్స్? 4 ఇండెంటేషన్, 4 వైట్ స్పేసెస్. ఓకేనా? స్ట్రిప్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే వైట్ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఆ వైట్ స్పేసెస్ కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, అక్కడ బాగా అబ్జర్వ్ అయ్యింది. మై స్ట్రింగ్ ఈక్వల్స్ టు పైథాన్కి ముందర కొన్ని స్పేసెస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ కొన్ని స్పేసెస్ ఉన్నాయి. సో ముందరవి వెనక్కవి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక్కటే రిమూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రిమైనింగ్ సెంటర్లో ఎక్కడ వచ్చినా రిమూవ్ చేయలేము మనం. అర్థమైందా? అర్థం కాలేదు? ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇలా పెట్టా. సో రన్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ ఒకటే పోతుంది, సెంటర్వి పోవు. వైట్ స్పేసెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్లో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఏవైతే ఉంటాయో దట్ విల్ బి రిమూవ్. ఓకే. సెంటర్లో ఇన్ కేస్ ఏమైనా వచ్చాయనుకో వైట్ స్పేసెస్ అవి రిమూవ్ అవ్వవు. సెంటర్ అంటే ఇట్లా వర్డ్స్ మధ్యలో. ఓకేనా? వర్డ్స్ మధ్యలో అయినా ఇప్పుడు 2 వర్డ్సే కదా, డిఫరెంట్ వర్డ్స్ అయిపోయినాయి. పై ఒకటి తాను ఒకటి అయిపోయింది. సో అలా వచ్చిన సెంటర్ రిమూవ్ అవ్వవు, ఓన్లీ ఎండింగ్ అండ్ స్టార్టింగ్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ రీప్లేస్. రీప్లేస్ ఏం చేస్తుందంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో రీప్లేస్ చేస్తాం. సింపుల్గా నార్మల్గా ఇప్పుడు
ఏదైనా ఒకటి రీప్లేస్ చేస్తా అంటాం కదా, అలా రీప్లేస్. మై స్ట్రింగ్ ఈక్వల్స్ టు హెలో డాట్ వరల్డ్, హలో వరల్డ్ అని రాశాను. ఇక్కడ రీప్లేస్ ఎక్కడ యూస్ చేస్తున్నాడు, మై న్యూ స్ట్రింగ్ ఈక్వల్స్ టు, న్యూ స్ట్రింగ్ ఈజ్ ఏ వేరియబుల్. చెప్పండి, చెప్పాలి. న్యూ స్ట్రింగ్ ఈజ్ ఏ వేరియబుల్. ఆ వేరియబుల్కి ఏం స్టోర్ చేస్తున్నా నేను, మై స్ట్రింగ్ డాట్ రీప్లేస్. ఏం రీప్లేస్ చేస్తున్నా, ఓల్డ్ వర్డ్ కామా న్యూ వర్డ్స్. ఓల్డ్ వర్డ్ ఏముంది, వరల్డ్, దాన్ని ఏదంతా రీప్లేస్ చేస్తున్నా, జావా. అంతేనా. ఓల్డ్ వర్డ్ అంటే పాత వర్డ్ ని మీరు ఇచ్చి దాన్ని ఏదాంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లేస్ ఇవ్వాలి. సార్ మనం పైథాన్ కోర్స్ చదువుతున్నాం, ఇదేం సార్ జావా పెట్టినారంటారా? ఓకేనా. రీప్లేస్ అయిందా, ఎనీ వర్డ్, కానీ మీరు మెన్షన్ చేయాలి. ఓల్డ్ వర్డ్ మెన్షన్ చేయాలి, న్యూ వర్డ్ మెన్షన్ చేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ వర్డ్స్ క్యారెక్టర్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ వరల్డ్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6. మీ క్యారెక్టర్స్తో సంబంధం లేదు, వర్డ్ని రీప్లేస్ చేసేస్తుంది. ఓకేనా. క్లియరా. రీప్లేస్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ ఓల్డ్ నెంబర్ న్యూ వాల్యూ. ఓకేనా. క్లియరా. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ చూడండి, హై గుడ్. నేను ఇక్కడ 2 లెటర్సే ఉంది, కానీ దాన్ని ఏదంతా రీప్లేస్ చేసా, హెలో 5 letters తో రీప్లేస్ చేశాను. సో మనకి ఇక్కడ లెటర్స్ తో సంబంధం లేదు, ఓన్లీ ద వర్డ్స్. ఇక్కడ హాయ్ అనేది ఒక వర్డ్, దాన్ని హలో వర్డ్ తో రీప్లేస్ చేశారు. అలా మీరు సింగిల్ లెటర్ ఇచ్చినా రీప్లేస్ అవుతుంది, డబల్ లెటర్ ఇచ్చినా రీప్లేస్ అవుతుంది. ఓకేనా. క్లియర్. ఈ కెన్ నోట్ డౌన్. స్ట్రింగ్స్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. సేమ్ అసైన్మెంట్ వినండి అంతా. ఈరోజు అసైన్మెంట్ సేమ్ మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్. ఇంకా దీంట్లో ఈజ్ డిజిట్, ఈజ్ అండర్ స్కోర్ ఆల్ఫా, ఈజ్ అండర్ స్కోర్ డిజిట్లు చాలా వస్తాయి. క్యాపిటలైజేషన్స్ అన్నీ వస్తాయి. అరౌండ్ 30 to 40, 50 వరకు ఉంటాయి. ఎగ్జాక్ట్గా అన్ని రాసుకున్నామని చెప్పలేదు, బట్ ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా దానిలో డౌట్స్ ఉంటే నాకు అడగండి. మీ గ్రీక్ గ్రీక్స్ దీంట్లో W3 స్కూలింగ్స్లోనే వస్తాయి. మీరు రాసుకుని పోతారు. కనిపిస్తుంది కదా. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నీ అవే. సరే ఓకే వస్తాను పండుగ కొడి. ఇవన్నీ మీకు ఇక్కడే ఉన్నాయని చూపిస్తున్నా, దీనిలోకి ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేయండి. ఓకేనా. ఎట్లా వస్తాయి అవుట్పుట్స్ అబ్జర్వ్ చేయండి. మీకు దానిలో ఏమైనా అర్థం కాకపోతే నేను చెప్తా. అయిపోతే చెప్పండి, స్కోల్ చేస్తా, అలానే కూర్చోకండి.
ఫాస్ట్ ఫాస్ట్ రాసుకోండి. ఇది క్లాస్ నోట్స్ కాదు, దింపి పడేస్తున్నాడు ఎట్లా పడితే అట్లా. యాస్టీస్ దింపేస్తున్నారా అందరు అట్లే డెఫినేషన్లతో సహా? జస్ట్ ఎప్పుడైనా అట్లా చూసినా గుర్తుండేదా అంతే. ఏమైనా రీప్లేస్ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్? Yes, sir. రీప్లేస్ ఆఫ్ ఏమైనా సో ఈరోజు 2 డేటా టైప్స్ అయిపోతాయి, లిస్ట్ అయిపోతుంది. దాంతో పాటు టపుల్ చాలా చిన్నది, టపుల్ ఏముండదు, చిన్నది, అది కూడా అయిపోతుంది. అక్కడికి స్టాప్ చేసేస్తా. టుమారో డిక్షనరీస్ చెప్పేస్తా. అదా ఈరోజు 2 అవర్స్ తీసుకొని చెప్పాలా? ఓకేనా? నెక్స్ట్ స్ప్లిట్. స్ప్లిట్ సింపుల్గా ఏం లేదండి, స్ప్లిట్ అనే వర్డ్లోనే మీనింగ్ ఉంది. స్ప్లిట్, వీఆర్ స్ప్లిట్టింగ్ ద డేటా. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తున్నాం. మీరు స్ట్రింగ్ని స్ప్లిట్ చేశారనుకో అది ఎలా అవుట్పుట్ వస్తుందంటే లిస్ట్ ఫార్మాట్లో అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఎక్కడికి ఎగ్జాక్ట్గా స్ప్లిట్ అవుతుందంటే మీకు స్పేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ స్ప్లిట్ అవుతుందంటే స్పేసెస్ దగ్గరికి వర్డ్ కట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, పైథాన్ ఈజ్ అ ఫనీ అండ్ పైథాన్ ఈజ్ ఎ గుడ్ టూలర్. దానికి మీరు స్ప్లిట్ మెథడ్ అప్లై చేసినప్పుడు వర్డ్స్ ఈక్వల్స్ టు మై స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అనే మెథడ్ అప్లై చేసినప్పుడు మీకు అవుట్పుట్ చూడండి లిస్ట్ ఫార్మాట్లో వచ్చింది. పైథాన్ ఈజ్ ఫన్ అండ్ ఫన్ వాట్ ఆర్ ద థింగ్స్ ప్రెజెంట్. ఎక్కడికి కట్ చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్గా స్పేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి స్ప్లిట్ అవుతుంది. స్పేస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి కట్ అవుతుంది. ఓకేనా? అవుట్పుట్ ఎలా వస్తుంది? లిస్ట్ ఫార్మాట్లో వస్తుంది. సో ఇంకొకటి కింద చూడండి, ఇంకో ఫంక్షన్ ఉంది జాయిన్. జాయిన్ ఏం చేస్తుందంటే మీరు పైన స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది, విడదీసింది కదా. జాయిన్ మెథడ్ ఏం చేస్తుంది, కలుపుతుంది. సో ఇన్ కేస్ మీ వర్డ్స్ ఎప్పుడైనా మీరు ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో బయటకు అవుట్పుట్ ఇవ్వాలంటే మీరు లిస్ట్లోకి వర్డ్స్ తీసుకొని ఆ వర్డ్స్ని మీరు జాయిన్ మెథడ్ యూస్ చేస్తే ఇట్ విల్ బి జాయిన్ యాజ్ ఏ స్ట్రింగ్. అర్థమైందా? ఇట్ విల్ బి జాయిన్ యాజ్ ఏ స్ట్రింగ్. ఈ 2 మెథడ్లు ఎక్కడ యూస్ చేస్తారంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అక్కడ మీ దగ్గర ఉండే డేటాని స్ప్లిట్ చేసుకోవడానికి. ఒక కాలంలో లైక్ ఒక రోలోనో సంథింగ్ ఏదన్నా మల్టిపుల్ ఉన్నాయి, లైక్ జెండర్ తీసుకోండి, మెయిల్ ఫీమేల్ అని ఉన్నాయి. సో అది 2 ఉంటే మీకు ఈజీ అవుతుందా? సేమ్ దాంట్లో ఏం చేస్తాం, స్ప్లిట్ చేసుకుంటాం. జెండర్ ఒక పక్కకి, మెయిల్ ఒక పక్కకి, సారీ
ఫీమేల్ ఒక పక్కకి మేల్ ఒక పక్కకి స్ప్లిట్ చేస్తాం కదా, సేమ్ అలాంటి సిచ్యువేషన్స్లో స్ప్లిట్స్ అనేవి యూజ్ చేస్తాం. జాయిన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మల్టిపుల్ వర్డ్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు జాయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యాజ్ ఎ సింగిల్ మీనింగ్గా యూ క్యాన్ ద జాయిన్ ది థింగ్స్. ఈ రెండు స్ప్లిట్ యాజ్ వెల్ యాజ్ జాయిన్. ఓకేనా? రాసుకోండి. ఈ 6 ఇంపార్టెంట్ ఆఫ్ మెథడ్స్. మిగతావన్నీ చూపించాను కదా, అవన్నీ ఏం చేయాలి? రాసుకున్నాను. నేను ఇబ్బంది అవుతుందా? రాసుకుని ఇబ్బంది పడితే మీ ఇష్టం, నేనేం చేయలేను, వదిలేయచ్చు. అయినా done. So next one is tuple or tuples. So tuple is a data type that represents an order and it is a immutable sequence of a data. ఇక్కడ immutable అంటే the meaning of immutable means once we created we can't able to modify, update, change. Once we created we can't able to modify, update, change. The representation of tuple is using parenthesis. Each and every element is separated by the comma. Andena it is defined by using parenthesis. Each and every element is separated by the comma. So ikkada empty tuple create cheyadam adi kaaz meeku telisinde empty ga undi. So fruits equals to apple, banana, orange. Each element is separated by comma in the representation of parenthesis. Parenthesis లో మీరు రిప్రజెంట్ చేసి వేరే ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నారంటే దట్ ఈస్ నోన్ యాజ్ టపుల్. అంతేనా? సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా సింగిల్ ఎలిమెంట్ ట్రై చేసినప్పుడు, సింగిల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా కొన్ని సిచ్యువేషన్స్ లో, అలాంటప్పుడు మీరు ఈ ఫార్మాట్ లో ఫామ్ చేయాలి. సింగిల్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు టపుల్ 42 కామా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ బై ది కామా అంటున్నాం. సో అక్కడ ఒక ఎలిమెంట్ మెన్షన్ చేసామంటే దాన్ని సపరేట్ చేయాలి కదా.
సో ఇన్ కేస్ మీరు డైరెక్ట్ 42 ఇస్తే ఏమవుతుంది? స్ప్రింగ్ అవుతుంది. డైరెక్ట్ 42 ఇస్తే ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఏం స్టోర్ అవుతుంది దాంట్లోకి? ఇక్కడ డైరెక్ట్ 42 పాస్ చేశాను కదా. డైరెక్ట్ 42 వేస్తే ఏమొస్తుంది? న్యూమరిక్. అది చెప్పా. డైరెక్ట్ పాస్ చేస్తే ఏమొస్తుంది? న్యూమరిక్. దీని డేటా టైప్ ఏమవుతుంది? ఇంటో సంథింగ్ ఏదో న్యూమరిక్ అవుతుంది. అది టపుల్ అవుతుందా? అవ్వదు కదా. టపుల్ అవ్వాలంటే దట్ ఈస్ ఎ సింటాక్స్ ఫర్ దట్. యూ నీడ్ టు పాస్ లైక్ దిస్. ఓకేనా? ఇది సింగిల్. మీరు మల్టిపుల్ ఐటమ్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? బట్ దీంట్లో ప్రాబ్లం అంటే వన్స్ వీ క్రియేటెడ్ వీ కాంట్ ఏబుల్ టు మాడిఫై. అంతే. ఇమ్యూటబుల్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పాను కదా. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? మ్యూటబుల్లోకి మీరు లిస్ట్ తీసుకోండి, ఇమ్యూటబుల్లో టపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే సేమ్ ద ప్రాసెస్ ఈస్ ఇండెక్స్. ఇండెక్స్ ద్వారానే యాక్సెస్ చేస్తాం. సో fruits equals to apple, banana, orange. So what is the fruits of 2? Orange. What is the fruit of 1? Banana. సో దాని కింద చూడండి స్లైసింగ్ మెథడ్ కూడా అప్లై చేసాం. అక్కడ స్లైసింగ్ లో బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అయింది. మళ్ళీ కానీ అవుట్పుట్లు ఏమొచ్చినాయి? మనం ఇచ్చిన స్లైసింగ్ ఎక్కడి వరకు? వై వి యూస్ స్లైసింగ్? ఏం పొజిషన్? యాక్సెస్ చేసాయి. దాంట్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇస్తాం. ఇక్కడ స్టార్టింగ్ ఏమి ఇచ్చాం? 0. ఎండింగ్ పొజిషన్ ఏమి ఇచ్చాం? 7 కి ఏం అప్లై అవుతుంది? 6. అంటే 0 ఇండెక్స్ నుంచి 6th ఇండెక్స్ వరకు ఉండే ఎలిమెంట్స్ అన్ని కావాలి నాకు. ఓకేనా? అక్కడ ఎంత వరకు ఉన్నాయి ఇండెక్స్ ఎలిమెంట్స్? 2. ఆ 2 అనేది 16 ఇంక్లూడ్ అయినా కదా వచ్చేది. 6th ఇండెక్స్ లో ఇంక్లూడే కదా. సో ఇన్ కేస్ మీకు ఎప్పుడన్నా అక్కడ ఎలిమెంట్స్ లేకపోతే ఏవైతే ఎలిమెంట్స్ అన్ని ప్రెసెంట్ అయింటారో మీరు ఇచ్చిన రేంజ్ వరకు అవన్నీ అవుట్పుట్స్ వస్తాయి. అర్థమైందా? అదే ఇప్పుడు ఇండెక్స్ ట్రై చేయండి. ఏమొచ్చింది? ఇండెక్స్ ఎర్రర్. అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే. ఇక్కడ స్పెసిఫిక్ గా మనం ఒకే ఎలిమెంట్ యాక్సెస్ చేస్తున్నాం. అది యాక్సెస్ చేసేటప్పుడు ఇండెక్స్ లోపల ఉంటే ఇట్ విల్ బి గెట్ అన్ అవుట్పుట్ ఏమైతే ఉందో. ఇండెక్స్ దాటుకొని మనకి ఇచ్చిన ఇండెక్స్ కన్నా దాటుకొని బయటకు వెళ్తే అది అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. బట్ స్లైసింగ్లో అలా రాదు. ఓకేనా? స్లైసింగ్లో అలా రాదు. మనము అక్కడ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తున్నాం. అంటే పర్టికులర్గా పొజిషన్స్ని యాక్సెస్ చేస్తున్నాం. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావాలి. ఆ మధ్యలో ఏమేమి ఉన్నాయో అవన్నీ అవుట్పుట్స్ వస్తాయి. ఉన్నా లేకపోయినా అక్కడి వరకు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? అర్థమైందా డిఫరెన్స్ దానికి దీనికి? క్లియర్? సో ఇంతవరకు నేను ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా. ప్రూఫ్. హియర్ ద ప్రూఫ్. ఫ్రూట్స్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, ఆరెంజ్. సో ఫ్రూట్స్ ఆఫ్ 2 ఇండెక్స్ 2 లేకి ఏం అసైన్ చేస్తున్నా? పియర్. ఇండెక్స్ 2 లేకే కదా అసైన్ చేస్తున్నా. సో దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమవుతుంది? ఎర్రర్. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే దాని మీనింగ్ ఏమి? దీంట్లోకి మీరు వాల్యూస్ అసైన్ చేయలేరు. ఇమ్యూటబుల్ ప్రూఫ్ దొరికిందా? ప్రూఫ్ ఇచ్చేసానా? క్లియరా? సో వన్స్ వీ క్రియేట్ ద టపుల్ వీ కాంట్ ఏబుల్ టు మాడిఫై. ఇవి ఎక్కడ చేస్తారు సార్ అంటే ఏటీఎం మిషన్. మీరు బాగా అబ్జర్వ్ చేసింటే ఏటీఎం మిషన్లో అది ఏ బ్యాంక్ కన్నా వెళ్ళండి అదే విత్డ్రాలే ఉంటుంది, అదే డిపాజిటే ఉంటుంది, అదే పిన్ కోడే ఉంటుంది. ఉంటుందా లేదా? యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ ఉంటుంది. ఐసిఐసి ఒక రకంగా ఎస్బీఐ, బట్ వర్కింగ్ ప్రాసెస్ అంతా సేమేనా? అమౌంట్ బ్యాలెన్స్ వేరు అన్నీ సేమే కదా. బ్యాంక్ ఏమైనా మారుతున్నాయా? సేమ్ లైక్ టపుల్స్. దే యూజ్ ద టపుల్స్ దే. ఫిక్స్డ్ కోసం అవి యూజ్ చేస్తారు. క్లియర్? క్లియర్ ఆర్ నాట్? యూ క్యాన్ రైట్ డౌన్. అర్థమైందా? టపుల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఎగ్జాంపుల్తో సహా. స్ట్రింగ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, లిస్ట్ ఎక్కడ యూజ్ చేస్తారు చెప్పాలా? లిస్ట్ ఎక్కడ బాగా యూజ్ చేస్తారంటే ఇంట్లో డిమార్ట్కి పోయేటప్పుడు యూజ్ చేస్తారు చూడండి. ఏ ఐటమ్ కొనాలి, ఏం ఐటమ్ కొనకూడదని.
స్ట్రింగ్స్ బాగా వాట్సాప్ చాటింగ్స్లో యూస్ చేస్తారు. వాట్సాప్లో స్టార్ట్ చేసి స్ట్రింగ్స్లోనే కదా, టెక్స్ట్ డేటానే కదా, ఇంకా దాని స్ట్రింగ్సే కదా మనం రిప్రజెంట్ చేసి. వాట్సాప్లో, ఫేస్బుక్లో అంతా టెక్స్ట్ డేటానే ఎక్కడైనా, దాన్నే కదా మనం చార్జ్ చేసేది. ఓకేనా, అదంతా ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను అంటే మీకు చదువుతా అంటారు కదా, కొంతమంది వింటూ చదివే వాళ్ళు అంటారు, వాళ్ళ కోసం కొంచెం డెఫినేషన్స్ రాసి పెట్టా. మీకు జస్ట్ షార్ట్ ఫామ్స్లో టపుల్స్ అంటే ఏమి, అవి ఎలా ఉంటాయి, ఎలా రిప్రజెంట్ చేస్తారు అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. లిస్ట్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే స్క్వేర్ బ్రాకెట్స్లో అన్నట్లు, అవి పారాంథసిస్ అనేది ఇంటర్వ్యూలో వచ్చిన దాంట్లో బయట వెళ్ళిపోమ్మ అంటారు. ఏ దానికి ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూసుకొని టైం ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ టైం గ్యాప్ తీసుకొని చెప్పండి. ఎలా యాక్సెస్ చేస్తాం డేటాని? డేటా టైప్స్ నుంచి డేటాని ఎలా యాక్సెస్ చేస్తాం? ఎలిమెంట్స్ని డేటా టైప్లో ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం? హౌ వీ క్యాన్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది డేటా టైప్స్? ఇండెక్స్ కన్ఫర్మా? How many types of index we have, Sonia? What are they? Navina, can you please explain about it? Index of negative index are positive index starts 0 to infinity. Okay. Left to right sir. Negative index -1 to -infinity. We can start right to left sir. Navina. In infinity what చెప్తానా మీకు? చెప్పానా? ఫస్ట్ చెప్పలేదు సార్, నెక్స్ట్ డే అయితే చెప్తున్నాను. చెప్పానా ఇన్ఫినిటీ? సెకండ్ డే చెప్తున్నాను సార్. నిజంగా రిపీట్ చేసేటప్పుడు ఇన్ఫినిటీ అని చెప్పాలని నేను చెప్పింటే సారీ ఫర్దర్ మిస్టేక్ ఏమని చెప్పి, జస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, అది స్టార్ట్స్ ఫ్రమ్ -1 అంతే. ఎండ్ అని చెప్పింట, ఇన్ఫినిటీ చెప్పిండ, ఎండ్ అని చెప్పింట, అది తెలిసి. సరే ఏం కాదు, క్షమించండి. ఓకే రాసుకున్నారా? యాక్సెస్ ఎలిమెంట్స్ రాసుకోండి కావాలంటే. దీనికి 3 ఉంటాయి మ్యాక్సిమం టపుల్స్కి. ఆల్రెడీ మీకు తెలిసినవే, కౌంటు, ఇండెక్స్, ఆల్మోస్ట్ తెలిసినవే ఉంటాయి ఆపరేషన్స్.
ఫస్ట్ అది చెప్పు, మళ్ళీ క్లాస్ చేయాలి నేను. రేపు నుంచి టైంకి రండి. 10 minutes 15 minutes లేట్ రాకండి. మీరే లేట్ చేస్తే ఇంకా మీరు వస్తారేమో అని నేను ఇంకా లేట్ చేస్తాను. అయితే అదే ఈరోజు 10 minutes లేట్గా స్టార్ట్ అయింది. నాకు మీరు ఆన్లైన్ వస్తున్నారో ఆఫ్లైన్ వస్తున్నారో ఇన్ఫార్మ్ చేయండి. దాంట్లో నా నెంబర్ ఉంటుంది కదా, లేదా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పడేయండి, సారీ టుడే ఐఎమ్ కమింగ్ ఆన్లైన్ విత్ రీజన్. ఒకవేళ క్లాస్కి ఆబ్సెంట్ ఏంటంటే టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద క్లాస్, దిస్ ఈజ్ ద రీజన్. అన్నెసెసరీగా ఆన్లైన్లో రాకండి, ఓకేనా. ఇర్రెగ్యులారిటీస్ వచ్చినాయంటే నేనేం చేయలేను. కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు రెగ్యులర్గా వచ్చి నేనేం చేయాలి, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెగ్యులర్గా రండి క్లాస్కి, అప్పుడే ఫ్లో అర్థమవుతుంది. మిస్ అయిందా నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. ఫస్ట్ సిచ్యువేషన్ లైక్ అని ఉంటాయి కదా కొన్ని ఎమర్జెన్సీ కేసెస్, అప్పుడు ఓకే. నేను మీరు అసైన్మెంట్లు చేయకపోయినా పట్టించుకోను, కానీ ప్రాజెక్టులు చేయకపోతే మాత్రం మొదలను, ఓకేనా. నేను జస్ట్ ఇంతవరకు మీరు అసైన్మెంట్లు పెడుతున్నారు అంతే, ఒకరు కూడా సరిగ్గా చెక్ చేయలేను. నాకు అసైన్మెంట్లు ఇంపార్టెంట్ కాదు. మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు ప్రాజెక్ట్ చేయకపోతే అది ఇంపార్టెంట్. సెమినార్లో కరెక్ట్ ఇవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ టపుల్ ఆపరేషన్స్, సేమ్ అవే ఆపరేషన్సే, కన్కాటినేషన్, రిపిటేషన్, యాడింగ్ ఆఫ్ 2 టపుల్స్, రిపీటింగ్ 1 టపుల్ మల్టిపుల్ టైమ్స్. సో కాంబినేషన్ మనం కన్కాటినేషన్లో టపుల్ 1 టపుల్ 2 అని 2 తీసుకున్నాం. టపుల్ 1 ప్లస్ రిజల్ట్ ఈక్వల్స్ టు టపుల్ 1 ప్లస్ టపుల్ 2. సేమ్ మన స్ట్రింగ్లో లిస్ట్లో ఏమైతే చేస్తామో అదే మెథడ్సే, కానీ ఇక్కడ ఏం మారుతున్నాయి, డేటా టైప్స్ మారుతున్నాయి. అబ్జర్వ్ చేశారా, ఫంక్షన్ సేమ్, మెథడ్స్ ఆపరేషన్స్ అన్ని సేమ్, కానీ మనం రాసే డేటా టైప్స్ మారుతున్నాయి. ఫస్ట్లో స్ట్రింగ్స్ తీసుకున్నాం, మళ్ళీ లిస్ట్ తీసుకుంటున్నాం, ఇప్పుడు టబుల్స్ తీసుకున్నాం, అంతే. ఇంకేం మారలేదు అక్కడ, అవి ఒకటే మారుతున్నాయి, డేటా టైప్స్ మారుతున్నాయి. సేమ్ లైక్ కంబైనింగ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, రిపీటింగ్ ఆఫ్ 1 ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్. క్లియరా, ఇవి 2 థింగ్స్. అండ్ మెథడ్స్కి వస్తే మనకు ఉండేది 2 మెథడ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉంటాయి, వెతకండి దొరుకుతాయి. మోస్ట్గా ఇక్కడ ఎక్కువ యూజ్ చేసేది ఇవే. సో ఒకటి కౌంట్, ఇట్ ఈస్ యూజ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఓకేనా. ఇట్ ఈస్ యూజ్ టు కౌంట్ ఏదైతే వర్డ్ నిన్న చూసాం కదా, ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందని దాని గురించి కౌంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇండెక్స్ అని ఇంకొకటి ఉంటుంది. ఇండెక్స్లో ఏం చేస్తుంది, ఎలిమెంట్ నెంబర్ నువ్వు పాస్ చేస్తే దాని యొక్క ఇండెక్స్ ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుంది, ఓన్లీ ద ఫస్ట్ అకరెన్స్, అంతే కదా. ఫస్ట్ అకరెన్స్ ఒకటే ఇస్తుంది. క్లియరా, నా క్లియరా. ఇవి థింగ్స్. ఇక్కడికి క్లోజ్ ఈరోజు క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు నౌ? ఎనీ డౌట్స్ లేవా? రాసుకుంటారా? అదే, దట్స్ ఇట్. సో ఇక్కడికి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కంప్లీట్ అయినాయి, లిస్ట్, టపుల్, డిక్షనరీ. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లిస్ట్, టపుల్, డిక్షనరీ, ఆపరేషన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సారీ, ఆపరేషన్స్ ఆపరెంట్స్. ఎనీ డౌట్స్? ఇప్పుడు డౌట్స్ ఏం లేవంటారు, క్వశ్చన్లు అడిగితే మాత్రం ఆన్సర్ చెప్పరు, అంతేనా?
క్లియర్? ఈ 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ రాసుకోండి. ఫోర్ 30 to 5:30 కదా. ఎవరైనా మెయిల్ ఐడి చెప్పండి. ఇక్కడ దీనికి యాక్సెస్ VEMA DI MADAN తర్వాత ఏ తర్వాత ఇంకో ఎం ఉంది. VEAM VEMA MA సార్. తర్వాత MADAN ఏ సార్. తర్వాత MADAN DATTA @gmail. సర్చింగ్ ఏదైనా అక్కడ పోయి యాడ్ చేశాను కదా. యాడ్ చేశాను ఇక్కడ ఇంకోసారి చెప్పు. VAN VEM MADAN DATT email.com. నెట్ రాలేదా లేకుంటే సెర్చ్ అవుతాను ఇంతసేపు పడుతుంది. ఇంకొక అర్థం మెయిల్ చెప్పండి. నవీన స్పెల్ చెప్పు. MA VEE వీనా వెయిట్ ఏదో ఒకటి వచ్చింది. దత్తా మెయిల్ చెక్ చేయ ఒకసారి. ఫోల్డర్ వీడియో వచ్చిందా? ఇంతసేపు పడుతుంది లోడ్ వచ్చిందా? నా మెయిల్ నుంచి ఒకటి వచ్చింటుంది మీకు వీడియో. ఇన్విటెడ్ దాన్ని ఓపెన్ చేసి నువ్వు నాకు ఏ మెయిల్ ఇచ్చినావో ఆ మెయిల్ అయితేనే లాగిన్ అవ్వు. ఓటీపీ అడుగుతుందా? శైలి మీ ఆల్వేస్ అని పెట్టండి. ఆల్రెడీ డైరెక్ట్ వచ్చింది ఓపెనింగ్ బఫర్ వస్తుంది. దీనికి ఎంత కావాలి డేటా లోడ్ అయ్యేకి? రాసుకున్నారా అంతా? ఎంతసేపు పడుతుంది బఫర్ అయ్యేది? అయితే కరెక్ట్ అయింది సార్. అయితే బఫర్ అవుతాను. సో అంతేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దానా? ఎనీ డౌట్స్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నా పేరు అడగల. Yes, sir. ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ టు నౌ?
No, sir. No, sir. యా సో ఈ రోజుకి మనకి 3 డేటా టైప్స్ అయిపోయినాయి. ఓకే, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, ఈ 3 అయిపోయినాయి. రిమైనింగ్ 2 టుమారో డిస్కస్ చేసేద్దాం. ఓకేనా, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ లీవ్ ది క్లాస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.